గం గణపతయే నమః. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిటిష్ అకోస్టిక్స్ అనే బ్రాండ్కి సంబంధించిన XP15 అనే మోడల్ PA యాక్టివ్ స్పీకర్. ఇది యాక్టివ్ స్పీకర్ అంటే ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ ఉంటుంది, సపరేట్గా మళ్ళీ యాంప్లిఫైర్ పెట్టాల్సిన అవసరం లేకుండా అందులోనే యాంప్లిఫైర్ ఉంటుంది. జనరల్గా PA సిస్టమ్ అంటే యాంప్లిఫైర్ స్పీకర్స్ సపరేట్ కొని పెట్టుకుంటారు. అది ప్రొఫెషనల్ రెంటల్స్ చేసే వాళ్ళకి, రెంటల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి అవన్నీ వర్కౌట్ అవుతాయి. కానీ మనలాంటి జనరల్ కస్టమర్స్కి, హోమ్ పర్పస్కి, లేదంటే పార్టీ పర్పస్కి, పర్సనల్ యూసేజ్ కోసం కొనే వాళ్ళకి PA యాక్టివ్ స్పీకర్స్ అనేవి చాలా సింపుల్ ఉంటాయి, ఖర్చు తక్కువ, మంచి అవుట్పుట్ వస్తాయి. పర్టికులర్గా ఈ XP15 అనే స్పీకర్ని ఎందుకు కొన్నానంటే, ఇది క్లాస్ H యాంప్లిఫైర్తో వస్తుంది. ఇది ఇన్బిల్ట్ యాంప్లిఫైర్తో. జనరల్గా మార్కెట్లో ఇలాంటి పోర్టబుల్ స్పీకర్స్ అన్నీ క్లాస్ D యాంప్లిఫైర్తో వస్తాయి. క్లాస్ D యాంప్లిఫైర్ అనేది హై ఎఫిషియన్సీ, తక్కువ పవర్ తీసుకొని మంచి ఎఫిషియన్సీతో మంచి అవుట్పుట్ ఇస్తాయి. 90%, 95% యాక్టివ్ స్పీకర్స్ అన్నీ క్లాస్ D యాంప్లిఫైర్తోనే వస్తాయి. బట్ పర్టికులర్ ఈ మోడల్ మాత్రం క్లాస్ H యాంప్లిఫైర్తో వస్తుంది. క్లాస్ H యాంప్లిఫైర్ అనేది ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, కానీ అవుట్పుట్ పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. మంచి బాస్, మంచి ట్రెబుల్, మంచి మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ని నీట్గా డెలివరీ చేస్తుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎస్పెషల్గా లో ఫ్రీక్వెన్సీ, బేస్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా బాగుంటుంది, మంచి పంచి ఫీల్ వస్తుంది. ఇది అన్బాక్సింగ్ వీడియో నేను మీకు రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ చేస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూశాను, బట్ నేను ఆడియో రికార్డ్ చేయలేకపోయినాను. ఇదే మొబైల్తోనే కెమెరా రికార్డ్ నొక్కితే ఆడియో ప్లే అవ్వట్లేదు బ్లూటూత్ వల్ల. సో చాలా బాగుంది ఆడియో క్వాలిటీ మాత్రం. 50% వాల్యూమ్ పెట్టాను, బ్లూటూత్ ఫుల్ వాల్యూమ్ పెట్టేసి స్పీకర్లో వాల్యూమ్ 50% వాల్యూమ్ పెడితే పక్కనున్న ఇంట్లో అందరూ బయటకు వచ్చేసి దాన్ని ఆఫ్ చేయమని చెప్పేసి గొడవ చేశారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నాకు, ఏదో సారీ చెప్పండి, ఏదో టెస్టింగ్ చేస్తామని చెప్తే కామ్గా వెళ్ళిపోయారు. అంత దారుణమైన అవుట్పుట్ ఇచ్చింది ఇది. 2 స్పీకర్స్ ఆన్ చేస్తే 50% వాల్యూమ్ తోటి, ఓపెన్ ఏరియాస్లో ఒక 75% వాల్యూమ్, 100% వాల్యూమ్ పెడితే యాంప్లిఫైర్ తొందరగా హీట్ అవుతుంది. అది ఇది ఇందులో ఫ్యాన్స్ ఉండవు కాబట్టి ఫుల్ వాల్యూమ్స్ పెట్టేసి మరీ అంత స్ట్రెస్ ఇస్తే యాంప్లిఫైర్ హీట్ అయిపోయి తొందరగా పాడే ఛాన్సెస్ ఉంటాయి. ఐ డోంట్ రికమెండ్ టు గో విత్ 100% వాల్యూమ్. బేస్ ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గించుకొని, ట్రిబుల్ కావాలంటే కొంచెం ఎక్కువ పెంచుకుంటే త్రో ఎక్కువ వస్తుంది, ఎక్కువ దూరం ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవుతాయి, మంచి ఫీల్ వస్తుంది. ఈ విధంగా దీన్ని వాడుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. బట్ ఆడియో డీటెయిల్స్ అనేవి చాలా బాగుంటాయి, ప్రతి ఫ్రీక్వెన్సీ డీటెయిల్గా ప్లే అవుతున్నాయి, ఏదైనా మిస్ అవుతుందన్న ఫీలింగ్ లేదు. నేను ఇప్పుడు దీంతో పాటు 2 స్పీకర్లు, 2 స్టాండ్లు, హెవీ గేజ్ స్టాండ్లు, ఇవి చాలా హెవీగా ఉన్నాయి. ఇవి స్టాండ్లు ఆర్డర్ చేశాను. తర్వాత ఒక మైక్ సెట్ కూడా ఆర్డర్ చేశాను, డైనాటెక్ కూడా. డైనాటెక్ చాలా బాగుంది, అది మంచి రివ్యూస్ ఉన్నాయి ఇంటర్నెట్లో. తక్కువ బడ్జెట్లో మంచి ప్రొఫెషనల్ ఆడియో ఇస్తూ ఉన్నాయి 2 వైర్లెస్ మైక్స్. ఈ స్పీకర్లోని ఆల్రెడీ 2 స్పీకర్లను, ఒక్కో స్పీకర్లో 2 ఛానల్స్ మిక్సర్ ఉంటుంది. 2 మైక్స్ లేదా 2 ఇన్స్ట్రుమెంట్స్, ఏదైనా గిటార్ కానీ పియానో కానీ డైరెక్ట్గా దీన్ని స్పీకర్ కనెక్ట్ చేసుకోవచ్చు 2, లేదంటే 2 వైర్డ్ మైకులు పెట్టవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఈ వైర్లెస్ మైకులు, 2 మైకులు అవుట్పుట్ తీసుకొచ్చి ఒక మైక్ ఇన్పుట్లో ఇస్తాం కాబట్టి ఇంకొక ఇలాంటిది 2 ఛానల్ వైర్లెస్ మైక్ సెట్ తీసుకుంటే మొత్తం 4 మైకులు దీనికే కనెక్ట్ చేసుకోవచ్చు, వితౌట్ మిక్సర్ లేకుండా మొత్తం 4 మైకులు కూడా దీన్ని కనెక్ట్ చేసి వాడుకునే ప్రయోజనం ఉంది దీనికి. ఆ తర్వాత ప్రతి 2 స్పీకర్లోనూ బ్లూటూత్ ఎనేబుల్డ్, 2 దాంట్లో బ్లూటూత్ ఉంది. మనం ఏ బ్లూటూత్ అయినా కనెక్ట్ చేసుకొని, ఒకదానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇంటర్లింక్ కేబుల్ ఇది ఉంటుంది, ఆ ఇంటర్లింక్ కేబుల్ కనెక్ట్ చేసేస్తే స్టీరియో ఎఫెక్ట్ రాదు కానీ, బట్ 2 స్పీకర్లు నీట్గా ప్లే అవుతాయి. స్టీరియో ఎఫెక్ట్ కావాలంటే కంపల్సరీ మిక్సర్ కొనాలి. మిక్సర్ కొని మిక్సర్కి ఇవన్నీ చేసుకొని మిక్సర్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ దాన్ని కనెక్ట్ చేయడం, దాన్ని ఆపరేట్ చేయడం అనేది డెఫినెట్గా మంచి నాలెడ్జ్ ఉంటే చేయగలరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిక్సర్ పెడితే ఇంకొక 10,000 పెడితే మిక్సర్ కూడా వచ్చేస్తుంది, మంచి బ్రాండ్. ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది, స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది, ఇంకా బెటర్గా ఉంటుంది ఆడియో క్వాలిటీ. మంచి హీట్ సింక్తో మిక్సర్, మంచి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఎఫెక్ట్స్ ఉండవు పెద్దగా, ఎఫెక్ట్స్ ఏమీ ఆప్షన్ లేదు. పర్టికులర్గా నేను దీన్ని చూస్ చేసుకోవడానికి 700 వాట్ RMS, 1700 వాట్ పీక్ పవర్ ఉంది, మంచి అవుట్పుట్ వస్తుంది.
ఇంటర్నెట్లో దీనికి ఇచ్చిన రివ్యూస్ ఏంటంటే జనరల్గా పిఏ స్పీకర్స్ ఇలాంటివి యాక్టివ్ పిఏ స్పీకర్స్కి సబ్ ఊఫర్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. అది లేకపోతే పంచి అవుట్పుట్ రాదు, బేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. బట్ దీనికి ఉన్న రివ్యూస్ ఏంటంటే దీనికి అట్లాంటిది ఉండదు, దీనికి ఇంక సబ్ ఊఫర్ అవసరం లేదు, సబ్ ఊఫర్ లేకుండా దీన్ని మేనేజ్ చేయొచ్చు అని రివ్యూస్ చూశాను నేను. అందుకని దీన్ని పర్టికులర్గా దీన్ని ఆర్డర్ చేసి తెప్పించాను. ఒకవేళ సబ్ ఊఫర్ తీసుకొని సబ్ ఊఫర్కి ఇలాంటి మానిటర్ స్పీకర్స్ పెట్టుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ ఉంటుంది, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, వర్కౌట్ అవ్వదు. తర్వాత సమస్య డబ్బుల కన్నా ఈ వినాయక చవితి కమిటీలు, వినాయక మండపాలు పర్సనల్గా కొనుక్కొని పెట్టుకుంటే దీన్ని కనెక్ట్ చేయడం, దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సబ్ ఊఫర్ ఒకటి, మిక్సర్ ఒకటి, మళ్ళీ మానిటర్ స్పీకర్స్ పెట్టి ఇవన్నీ పెట్టేసుకుంటే కనెక్ట్ చేయడం, దాన్ని హ్యాండిల్ చేయడం అనేది అందరి వల్ల కాదు. సో ఆ కాంప్లికేషన్స్ భయపడి నేను యాక్చువల్గా దాన్ని ఇదే బడ్జెట్లో అలా కూడా తీసుకోవచ్చు. ఇంతే బడ్జెట్లో ₹1,00,000 పెడితే ఒక మిక్సరు, 2 సబ్ ఊఫర్లు, 2 మానిటర్లు వచ్చి సబ్ ఊఫర్లు కనెక్ట్ చేసి సబ్ ఊఫర్ నుంచి మళ్ళీ మానిటర్లు కనెక్ట్ చేయాలి. కనెక్షన్స్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎక్కువైపోతాయి. అవి కొంచెం ఏదైనా కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు తడి చేస్తే యాంప్లిఫైర్లు ఏమైనా డ్యామేజ్ అయితే మరి అంత డబ్బులు పెట్టి వేస్ట్ అవుతాయి. అందుకని నేను ఆ సెటప్కి వెళ్ళలేదు. సింపుల్గా ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలాగా జస్ట్ పవర్ సప్లై ఇస్తాం దీనికి, ఒక మొత్తం కంప్లీట్ చేసేయచ్చు 5 డేస్ని. ఆ తర్వాత నిమజ్జనానికి కూడా ప్రత్యేకంగా మళ్ళీ డీజే సెటప్కి ఒక వెహికల్ మాట్లాడి దాని జనరేటర్ కొని, జనరేటర్ బాడీ తీసుకొని ఆ వెహికల్ బతిమాలి జనరల్గా దానికి చాలా ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ డిమాండ్ ఉంటుంది ఆ టైంలో, అందరూ అదే టైంలో కావాలంటారు. పోటీపడి నాకు ఎక్కువ పెట్టి ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి వెళ్తామనే ఉద్దేశంతో డీజే సెటప్లు రెంట్కి ఇచ్చేవాళ్ళు డిమాండ్ చేస్తారు జనరల్గా ఆ టైంలో. యాక్చువల్గా అట్లీస్ట్ నిమజ్జనానికి వర్స్ట్ కేస్ అంటే 40,000 50,000 లేకుండా ఎవరు డీజే సెటప్ తీసుకురారు. అట్లీస్ట్ చిన్న డీజే ఒక పికప్ వ్యాన్లో తీసుకొచ్చే డీజే సెటప్ కూడా బొలెరో పికప్లో తెచ్చే డీజే సెటప్ కూడా మహా అయితే ఒక 5,000 వాట్స్ ఉంటుంది. 5,000 వాట్స్కి మినిమం 50,000 రెంట్గా కలెక్ట్ చేస్తున్నారు. దానికి అంత ఖర్చు పెట్టే బదులు ఇలాగ తీసుకుంటే ఒక 3 సంవత్సరాలు దీన్ని జాగ్రత్త పడితే 3 సంవత్సరాలు మీరు పే చేసే రెంట్లో ఇది మిగిలిపోతుంది. అట్లీస్ట్ ఇవి ఒక 10-15 సంవత్సరాలు వస్తాయి ఒకసారి ఇన్వెస్ట్ చేసి పెడితే. అండ్ దెన్ ఎవరిని బతిమాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చినాడు ఇదంతా గొడవ లేకుండా మీరు ఎన్ని రోజులు కావాలంటే ఒక 2 రోజుల ముందు నుంచే మీరు వినాయక చవితి 5 డేస్ అయితే నెక్స్ట్ బిఫోర్ 1 డే మీరు డీజే సెటప్ని స్టార్ట్ చేసేయచ్చు. పిల్లల్లో మంచి ఊపు తీసుకురావచ్చు. వినాయక చవితిని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఆడియో క్వాలిటీని టెస్ట్ వీడియో చేసి ఒకటి ఇదే ఛానల్లో అప్లోడ్ చేసి పెడతాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను కామెంట్స్కి రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.